అందరికీ హాయ్. నా పేరు అస్మా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వివిధ రకాల పోటీ పరీక్షలకి నేను ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈరోజు జూన్ ఫిఫ్త్ పర్యావరణ దినోత్సవం ఈరోజు. అయితే పంచభూతాలు మనకు ఎంత ముఖ్యమో పంచభూతాలతో పాటు మైపాలన్న కూడా మనకు అంతే ముఖ్యం. ఎస్, అంటే మనకు అంటే అందరికీ, ఎందుకంటే అన్ని సమస్యల పట్ల ప్రశ్నించే వ్యక్తి కాబట్టి చాలా మనకి ప్రతి సమస్య మీద మొదట ఎవరైనా స్పందిస్తారంటే తెలంగాణలో నాకు తెలిసి మైపాలన్ననే. అన్నకి ఈరోజు ప్రత్యేకంగా మేము ఇంతమంది కలవడానికి ఒక సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఈరోజు అన్న పుట్టినరోజు. అన్న, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. ఇలాగే ఏ ప్రభుత్వమైనా అది అవతలున్నది ఎంత పెద్దటి నాదుడైనా పర్లేదు, అన్నకి ఏదన్నా తప్పు అనిపిస్తే మాత్రం ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను తెచ్చిన ఇది కాదు అది అని అన్న ఆలోచించరు. ఎంత కష్టపడతారో మాకు తెలుసు నిరుద్యోగులందరికీ. కాంగ్రెస్ గెలుపు కోసం అన్న ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కి, పెద్దల కాళ్ళు మొక్కి, ఇక మొత్తానికే నిరుద్యోగులను ఏకం చేసి బీఆర్ఎస్ పాలనను అంతమొందించి ఆ అరాచక పాలన అంతమొందించి నిరుద్యోగులకు ఈరోజు ఒక స్వేచ్ఛా ప్రభుత్వాన్ని రావడంలో ముఖ్య ప్రధాన కారణం ఎవరంటే మైపాలన్న. డప్పు కొట్టి నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఎన్నో నిరసనలు ర్యాలీలు చేసి ధైర్యంగా అలాంటి పాలన బీఆర్ఎస్ పాలన కూడా మీరు ఖచ్చితంగా బయటికి వచ్చి అందరికీ చైతన్యవంతం చేయండి అని చెప్పేసి అందరినీ చైతన్యవంతం చేసిన మొదటి వ్యక్తి మాత్రం మైపాలన్ననే. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, చాలామందిని చైతన్యపరచాలి. ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మా నిరుద్యోగుల పక్షాన ఇంకా మీరు కొట్లాడాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ వస్తలేవు, అది కూడా మీరు స్టాండ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ బర్త్డే సందర్భంగా మాకు మాట ఇవ్వాలి నిరుద్యోగులకి. మీరు ఇంతకుముందు కాంగ్రెస్ గెలుపు కోసం మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఎట్లా మీరు ఉద్యోగాలు సాధిస్తారో మొత్తం చైతన్యం ఎట్లా పరిచిర్రో ఈరోజు నోటిఫికేషన్స్ కోసము అదే నోటిఫికేషన్స్ కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు మా పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది ఒక్కటి మా తరపున నిలబడండి. మీరు ఒకటి అంటున్నా, చాలా పెద్దది కదా, చాలా పెద్దది అన్న, చాలా పెద్దది. కాబట్టి చిన్న ఒకసారి క్యాంపస్కి వచ్చి పోవంటే అదే అన్న, మనము ఇప్పుడు మీరు చేసిన కృషి ఆ పాలకులు మర్చిపోయి ఉండొచ్చు, పార్టీల అధిష్టానం మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిరుద్యోగులకు మాకు గుర్తుంది మీరు ఎంత కష్టపడ్డారో. లైబ్రరీ ముందు అంత మీరు అరెస్టులు అయ్యి కూడా అన్ని బంధులు పెట్టి కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా సరే ఈరోజు పార్టీ గెలుపులో మీ ప్రధాన పాత్ర చాలా ఉంది. అది పార్టీ గుర్తించకపోయినా సరే మా నిరుద్యోగులకు తెలుసు ఆ విషయము. కాబట్టి దయచేసి నేను ఈ వేదికగా నేను కోరుకుంటున్నది ఏంటంటే మా నిరుద్యోగుల పక్షాన మరొకసారి నిలబడి ఈ నోటిఫికేషన్లో రావడంలో మీ పాత్ర మరీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అస్మా. నేను చివరిలో మాట్లాడతా, మీ ప్రశ్నకైతే సమాధానం చెప్తే. ఇప్పుడు నవీన్ పట్నాయక్, నీ గురించి కూడా చెప్పి దేనికి ప్రిపేర్ అవుతున్నా మీరేం? హాయ్ అందరికీ, నా పేరు నవీన్ పట్నాయక్. నా డిస్టిక్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి. సో నేను ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ముందుగా నేను మాట్లాడే ముందు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మైపాలన్న అంటే నాకు చాలా అభిమానం అనమాట. ఎందుకంటే మాకు జియో నెంబర్ 46లో చాలామంది మెరిట్ అభ్యర్థులు చాలా నష్టపోయారు. అంటే వాళ్ళకు ఇక చాలా నిస్సాయ స్థితిలో ఉండి కొంతమంది వాళ్ళకు ప్రాణాలు కోల్పోతే ఆ టైంలో అన్న ఒక్కడే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నెంబర్ తెలుసుకొని మరి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేషన్ చేసి మళ్ళీ ధైర్యంగా ఉండి ఇక్కడికి వచ్చి కొట్టాడే విధంగా అన్న మంచి మోటివేషన్ చేసి నాకు ఆ టైంలోనే నాకు అన్న పరిచయం అనమాట. ఎలాగే నన్ను గెలవాలని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చిన బోడుప్పల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాడు. అప్పటి నుంచి నాకు మైపాలన్న చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చాయన్నమాట. సో ఎలక్షన్ టైంలో నాకు అన్న చెప్పిండు, తమ్ముడు నువ్వు నీ యొక్క నియోజకవర్గంలో కాదు, ఉన్నటువంటి నీకు పాసిబిలిటీ అయినటువంటి అన్ని నియోజకవర్గాలు నువ్వు తిరుగు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరం నమ్మినాం. ఖచ్చితంగా అన్న బలంగా చెప్పిండు కాబట్టి నిజమే చెప్పేసి మొత్తం గ్రామం తిరిగి ఈ విధంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి అన్న కూడా పాత్ర పోషించడం, మాకు ఒక మంచి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చింది మైపాల్ యాదవ్ అన్న. ఎందుకంటే ఈ రోజున మనకి ఎవరైతే నడుపుతూ ఉంటారో, మనకి ఎవరైతే గైడెన్స్ ఇస్తారో వాళ్ళని జీవితంలో మర్చిపోతే మనం మూర్ఖులమే. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా రావడంలో కీలక పాత్ర పోషించిండు. బట్ ఇవాళ తను చెప్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి అధికారులు గుర్తించకపోవచ్చు, కానీ ఈ రోజున మాకు తెలుసు అన్న ఏం చేసిండు అనేది. ఒకనొక సందర్భంలో తల్లిదండ్రుల కాలే మనం మొక్కము, అలాంటిది ఎవరో తెలియదు అన్నకి. అమ్మలక్కల కాళ్ళు మొక్కిండు, తాతల కాళ్ళు మొక్కిండు, ఓట్లు వేయండి, మీరు పెన్షన్ చూసుకోవద్దు, మీరు పథకాలు చూసుకోవద్దు,
రేపటి రోజున మీ బిడ్డలకు, మీ మనవరాలకు, మనవలకు ఒక్క ఉద్యోగం వస్తే మీ కుటుంబాలు భావితరాలు బాగుపడతాయని చెప్పేసి ఆ విధంగా చైతన్యపరిచి అప్పుడు ముసలులు కాంచెలి నాకు పెన్షన్ 2,000 రూపాయలు వద్దు నాకు ఫలాని మైపోలేదు అని బిడ్డ చెప్పిండు, నేను బరాబర్ కాంగ్రెస్కి ఓటేస్తా, నా కొడుకు నా మనవరానికి జాబ్ వస్తుంది, కరెక్ట్ చెప్పిండని చెప్పేసి ఆ విధంగా చదువు లేని వాళ్ళ యొక్క ఒక మెదడును కూడా అన్న మంచి దారిలో ఆలోచన చేసే విధంగా చైతన్యపరిచి ఈ రోజున అంత మంచిగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేస్తే మీరు ఏం చేస్తున్నారు? మేమంతా కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడి నుంచి మాట్లాడడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ చూస్తున్నారు. పిల్లి ఏదో కళ్ళు మూసి పాలు తాగితే ఎవరు అబ్జర్వ్ చేయరని చెప్పేసి అనుకుంటుందట, కానీ లోకం మొత్తం చూస్తూ ఉంటుంది మీరు చేసేటువంటి కథ. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే అన్నకి ఇక్కడ ఏదో వచ్చి కేక్ కట్ చేసి పోదామని చెప్పేసి ఉద్దేశం కాదు. ఎందుకంటే మైపాల్ యాదవ్ అన్న బయటికి రావాలని చెప్పేసి ఈ మాట ఎందుకంటే నాలో చాలా బాధ ఉంది. ఇక ఒడవద్దు నేను మాట్లాడితే, కానీ ఒకటే ముక్కలో చెప్పేస్తా. నిరుద్యోగులు చాలా అంటే చాలా ఘోరంగా బాధపడుతున్నారు. వాళ్ళు ఎంత చదివినా కూడా ఏం ప్రయోజనం మాకు అనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మొదటి సంవత్సరంలోనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది? సో కాబట్టి ఇచ్చిందే 12,000, 60,000 ఉద్యోగాలు నింపినాము, 1,00,000 ఉద్యోగాలు నింపినాము అంటే అసలు ఎక్కడ పోయి చెప్పుకోవాలి, ఎక్కడ పోయి తలకాయ కొట్టుకోవాలని చెప్పేసి ఒక పరిస్థితిలో ఉన్నారు, అంత అయోమయ స్థితిలో ఉన్నారు. కాబట్టి అన్న మా వంతును వచ్చి ఖచ్చితంగా గొంతు మళ్ళీ ఇప్పాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ అన్నకి రైతులు ఫోన్ చేసి తిడుతున్నారు. కొంతమంది వేరే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నువ్వు చెప్పడం వల్ల అందరూ కూడా కాంగ్రెస్ ఓటేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, మాకు రైతు బంధు పడతలే అది చెప్పేసి రకరకాల పర్సన్స్ మీరేమో అధికార పీఠం ఎక్కితే అన్నకేమో తిట్లు వస్తున్నాయి మీ వల్ల. అది మేమందరం గమనిస్తలే అనుకుంటున్నారా? కాబట్టి అన్న మీ మీద ఒక బాధ్యత మేము పెడుతున్నాం. ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా కూడా వీళ్ళు ఇంత అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి మీరు మళ్ళీ బయటికి రావాల్సిందే, మా కోసం మీరు ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే మేము ఎంత చదివినా కూడా అక్కడే ఉంటున్నాం, మాకు నోటిఫికేషన్ రాని మేము చదివితే ఏం లాభం చెప్పన్నా. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఏ రకంగా వీళ్ళు మాకు హామీలు ఇచ్చి మళ్ళీ హామీలు తప్పుతున్నారో బలంగా మీరు అడగాలని చెప్పేసి మీ మద్దతు మాకు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే నవీన్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ లాస్ట్ ఒక 1 మినిట్లో నేను ఆన్సర్ ఇస్తాను. మీ గురించి చెప్పి. నా పేరు సింహాద్రి, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. నిరుద్యోగుల గురించి కొట్లాడే విషయంలో మొదటి వ్యక్తి మైపాల్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క లైబ్రరీ తిరిగిన వ్యక్తి. ఎవరో ముఖం తెలియని వాళ్ళ కాలు మొక్కి వాళ్ళతో దెబ్బలు తిని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి మొదటి కారణం మైపాల్ అన్న. ప్రతి ఒక్క ఇంటికి పోయి ముసలోళ్ళ కాలు మొక్కి అమ్మ ఓట్లు వేయకండి దయచేసి, మీ ఇంట్లో ఉన్న కొడుకులది ఆడపిల్లల బతుకులు మారుతాయి ప్రభుత్వాన్ని మారిస్తే అని చెప్పిన వ్యక్తి మైపాల్ అన్న. ఇప్పటికీ అన్న ప్రభుత్వం మారినా కానీ పొయ్యి మీద తీసి పెనం మీద తీసి పొయ్యిలో పడినట్టు అయిపోయింది ఇప్పటికీ మా నిరుద్యోగుల బతుకు. మీరు కూడా మళ్ళీ బయటకు వచ్చి మా గురించి మాట్లాడాలి. నిరుద్యోగుల గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పెద్ద హై పొజిషన్లో ఉన్న మంత్రులు కానీ ఎవరు నిరుద్యోగుల గురించి వచ్చి మాట్లాడిన రోజు లేదు మీరు తప్ప. గతంలో మీరు మంచి పొజిషన్కి రావాలి. నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రతి ఒక్క నిరుద్యోగి అన్నని ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నాం. అది మా కోరిక. ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ట్రై చేస్తాను. మీ గురించి చెప్తే. నా పేరు మల్లికార్జున్, కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అని. అన్న విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుగా అన్న ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందిస్తాడు అన్న. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి జన్మదినోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మైపాల్ అన్న యాదవ్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్. థ్యాంక్ యూ సో మచ్. డసిన్ అన్న ఒక 1 మినిట్ పెట్టుకోవాలా ఎట్లయినా. ముందుగా మైపాల్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతమంది నిరుద్యోగులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళు పెంచుతాడంట. ఆ 3 ఏళ్ళు పెంచితే వీళ్ళ లైఫ్లో ఏం కావాలి? ఒక్కొక్కరు 35, 32, 30, 25 వచ్చి మోర్ దెన్ 30 ఉన్నవాళ్ళు చాలా బయట. ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలే వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి చారాన వేసి బారాన ఉద్యోగాలను ఒక ప్రభగండం. అదొకే.
ఖజానా లేకపోతే 60 ఏళ్ళకి కుర్రో మొర్రో రిటైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు పెంచుతాయి, వీళ్ళకి ఇంకా 40 ఏళ్ళకి ఉద్యోగాలు, మళ్ళీ 45 ఏళ్ళక పెళ్ళి. ఒకప్పుడు 45 ఏళ్ళకి కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తారు పూర్వకాలంలో. ఆ ప్రభుత్వం పోయిందంటే ఈ ప్రభుత్వం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, సరైంది. ఇది మీరు ప్రత్యేకంగా మేజర్ ఈ ఉద్యోగస్తుల పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో ఖజానా లేదు, వాళ్ళు రిటైర్మెంట్ పేమెంట్లు ఇవ్వలేమని చెప్పి ఇంకా 3 ఏళ్ళు అంటే ఇట్లా లక్షలాది మంది వీళ్ళ యువత భవిష్యత్తు ఏం కావాలి? భారతదేశంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం మనది, ఇండియాలోనే ప్రపంచంలోనే భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్న దేశం మనది. నువ్వు ఈ ముసలం ముతుకోలకు పెంచుకుంటూ వెళ్తే వాళ్ళు కుర్ర మొర్ర అంటే బలవంతంగా వాళ్ళకి వాలంటీర్ కూడా చేయడానికి లేరు. వాళ్ళకి వచ్చింది ఏదో రిటైర్మెంట్ తీసుకొని పింఛన్లో రెడీగా ఉంటా అంటే ముసలి ముతకోలోకి మీరు అది చేసి యువనంగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు రాకుండా చేయడం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. దీని మీద మీరు ప్రత్యేకంగా మాట్లాడండి. నిన్న మొన్న ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూ ఇది. ఇంకా వీళ్ళకి ఇంకా లేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కరు చాలా డిప్రెషన్కి వెళ్తారు చూస్తుంటే. చాలా బాధాకర విషయం. ఇలాంటి వాళ్ళు జర షూర్ అన్న, మీ అందరి ప్రశ్నలకు నేను సమాధానం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ రండి ఒకసారి హాస్పిటల్. ఫైనల్గా అసలు నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం అన్న 10 మందికి చెప్పాలన్న నాకు కొంచెం మోమాటం ఉంటుంది, నాకు అసలు ఇష్టం ఉండదు. ఆ పోయినసారేమో సీనన్న బలవంతంగా అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు చేసిరు. ఈరోజు ఆస్మా అసలు నా పాప నవీన్ కూడా ఫస్టే చేసి మేము వస్తామన్నా కేక్ చేస్తామన్నా మీరు ఓయికి రావాలన్నంటే నేను కన్విన్స్ చేయగలిగిన. అట్లా కాదు నవీన్ ఇట్లా కాదు నవీన్ అట్లా, నాకు కొంచెం వేరే పని ఉంది అన్నా కానీ అంటే నవీన్ కొంచెం లాస్ట్కు 10 నిమిషాలు బతిలాడి తిన్నాడు. ఆస్మాకు కూడా చెప్పిన, ఆమె ఎంత చెప్పినా వినదని నాకు అర్థమైపోయి సరే ఇక చెప్పిన చాలా ట్రై చేసిన. బట్ ఆస్మా కేక్ తీసుకొచ్చారు ఉస్మానియా ఫైర్ మైపాల్ అని చెప్పేసి. వాళ్ళు పాపం ఆస్మా గురించి చెప్పాల్సి వస్తే ఎంత చెప్పినా తక్కువనే. ఆడబిడ్డ, సొంత చెల్లె లెక్క మాకు. తల్లి లేదు, తండ్రి లేరు. అసలు ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తుంది. వాళ్ళకు ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ను కూడా వాళ్ళు మన సర్వే సందర్భంగా ఇబ్బంది పెడితే కూడా అక్కడ సిస్టర్ను కాపాడుకుంటూ ఇక్కడ ఈమెను కాపాడుకుంటూ అసలు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళకి ఏదో ఉన్న కారణం కావచ్చు కానీ అనుకున్నంత పట్టించుకోకపోవచ్చు కానీ సింగిల్గా యుద్ధం చేస్తుంది. ఆమెకు జాబ్ వచ్చింది, గురుకులలో జైలు జాబ్ వచ్చింది, అది కోర్టులో పెండింగ్ ఉంది. అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఎంత పెయిన్ ఉంటుంది. జాబ్ వచ్చి అది కోర్టులో పెండింగ్ అయ్యి అది ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. మనకు రైతు బంధు రాలేదు, నాకు రైతు రుణమాఫీ కాలేదని మనం బాధపడుతుంటామే కొందరం. అంటే అది ఏ కారణం, కొన్ని టెక్నికల్ కారణం కావచ్చు, ఇంకొకటి ఏదో కారణం కావచ్చు. రైతు బంధు మా అంటే 10,000 20,000 వస్తుంది, రాకపోతే చాలా బాధ అవుతుంది కూడా. కానీ ఆమె జైలు జాబు ₹1,00,000 జీతం ఉంటుంది. ఆమె సంవత్సరానికి ఒక 200 మందిని, ఫస్ట్ ఇయర్లో ఒక 100, సెకండ్ ఇయర్లో ఒక 100 అంటే 200 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఒక ఉన్నత విద్య అభ్యసించి సంస్కారం నేర్పించి చదువు నేర్పించి ఒక అవకాశాన్ని కోర్టులో పెండింగ్ పెడితే అంత పెయిన్తో తల్లి లేక తండ్రి లేక జాబ్ మరి అందరికి రావాలని రూల్ లేదు. ఆమె మెరిట్ స్టూడెంట్ అయి ఉండి రావట్లేదు, సెలెక్ట్ అయిన తర్వాత కోర్టులో ఉండడం అంటే. గురుకుల రీలిక్విష్మెంట్ కోసం రేవంత్ రెడ్డి ఇంటి ముందే కొట్లాడింది, అయ్యా బాబు ఇట్లా అని చెప్పి. అది ఏ కారణం చేతనో కానీ ఎంతైనా రేవంత్ రెడ్డి మరి వాళ్ళు వినలేదు. అది రీజన్ ఏందో మరి వాళ్ళు మేము వేయలేదు నోటిఫికేషన్, గత నోటిఫికేషన్ అట్లనే తెచ్చిరని అట్లా చెప్పిర్రు. తర్వాత అమార నిరార దీక్ష చేసింది యాదయ్య శ్రీకాంతాచార్యులు అంటోళ్ళు. డైరెక్ట్ ఆత్మార్పణ చేసుకుంటే చచ్చిపోతే కాదు, బతికుండే అమార నిరార దీక్ష చేస్తామని చెప్పేసి ఆస్మా కొంతకాలం ఒక 4-5 రోజుల్లో ఎంతనో అమార నిరార దీక్ష చేస్తే ఉస్మానియా హాస్పిటల్లో పడేసారు. ఏ ప్రతిపక్ష నాయకుడు పట్టించుకోలే. కోదండరాం సార్ రాలే, అక్నూరు మురళి సార్ రాలే, ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పేటోళ్ళు కూడా చాలామంది రాలే. సార్ పేరు లైబ్రరీ రియాజ్ సార్. మరి మీరు జస్ట్ మైనారిటీ ఫీలింగ్ కూడా మీకు లేదు. ఆమె మీరంటే చాలా ఇష్టం. ఎవరన్నా ఎప్పుడనంటే రియాజ్ సార్ని విమర్శించకండి, రియాజ్ సార్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండని మాకు చెప్తుంది. మరి మీరేమో ఆమె పేద బిడ్డ అమార నిరార దీక్ష చేసినప్పుడు కనీసం ఇప్పటికైనా పరామర్శించరో లేదో నాకు తెలియదు. అంత దారుణము అంటే అసలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథలు గారు. తల్లిదండ్రులు లేని వాళ్ళని ఎవరైతే పట్టించుకోదో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనాథ, ఆ మంత్రులు అనాథలు, ఆ ఎమ్మెల్యేలు అనాథలు. ఇంకా భూస్వాములకే కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు, రైతు బంధులో కట్ ఆఫ్ లేదు. ఇట్లాంటి తల్లిదండ్రులు లేని బిడ్డలకు
ఒక అనాథ బంధన్ పెట్టి ఇవ్వచ్చు కదా, 10 లక్షలు 5 లక్షలు దళిత బంధన్ పెట్టి ఒక పథకం ఒక పథకం పెట్టవచ్చు కదా. ఇప్పుడు రైతు బంధన్ పెడతావు, ఆయనకు 10 ఎకరాలు ఉన్నాయి, నాకు వాళ్ళు ఇస్తావు, 600 ఎకరాలు ఉన్నోడికి ఇస్తావు. కానీ తల్లిదండ్రులు లేదు, భూమి లేదు, జాగా లేదు, ఇల్లు లేదు, మరి వీళ్ళని ఎవరు ఆదుకోవాలి? ఇట్లా నేను ఒక ఆస్మా గురించి చెప్తలే, ఆస్మా లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు. వీళ్ళకు ఒక బంధు పెట్టాల్సిన అసలు ప్రభుత్వాలకు సోయి లేదా? దళిత బంధుని పెడతారు, దళితులలో పేదోళ్ళు ఉంటే ఆ పేదోళ్ళలో కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళని చూడాలి. ఫస్ట్ తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, వాడు మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళకు కూడా దళిత బంధువులు, రైతు బంధువులు, కాళేశ్వరం కట్టిన అంటారు అంటే బాధపడతారు. ఆస్మా లాంటి వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేదు, భూమి లేదు, నీ నీళ్ళు ఎవరికి ఇస్తావు? అంటే తల్లి ఉండి, తండ్రి ఉండి, బెంచ్ కారు ఉండి, 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉండి, ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి గీళ్ళక మీరు నీళ్ళు ఇచ్చేది. ఫస్ట్ బాగుపరుస్తే తల్లిదండ్రులు లేని వాళ్ళని మొదట బాగుపరచాలి. తర్వాత కాలు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చెవులు వినబడని వాళ్ళు, ఇట్లాంటి సెక్టర్ను ఫస్ట్ వాళ్ళని అభివృద్ధి చేసి మిగతావు నువ్వు రైతు బంధులా, ఇంకో బంధులా, దళిత బంధులా, ప్రాజెక్టులు కడతావా, ఇంకోటి కడతావా, అవి తర్వాత. అరే వీళ్ళు ఎంత చెప్పుకోవడానికి మనకు ఎంత బాధలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మీరు అడిగిరు, కానీ ఒక ప్రభుత్వందే తప్పు లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్దే కాదు, మనది కూడా తప్పు ఉంది. 40-50 వేల మందికి ఉద్యోగాలు వస్తే సరే, గత ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్ రావచ్చు, కానీ వాళ్ళు నోటిఫికేషన్ అయినా జాబ్ ఇయ్యంగా ఎవడొద్దన్నాడు? వాళ్ళు జాబ్ ఇయ్యలే. సరే వీళ్ళు జాబ్ ఇచ్చిర్రు, జాబులు ఇచ్చినాక కూడా ఇంట్లో కొన్ని కొర్రెలు ఉన్నాయి. ఒక 70% న్యాయం జరిగిన 30% ఈబీసీ రిజర్వేషన్ అని, లేకపోతే ఇంకొక గ్రూప్ 1 విషయంలో కొత్త జీవో తీసుకురావడం, ఇంకా జీవో 46 వాళ్ళకి న్యాయం చేయకపోవడం. ఒక 40-50 వేల మందికి జాబ్ వస్తే ఎంత బాధ అవుతుందంటే, ఒక్కతను నాకు జాబ్ వచ్చింది, మా వైఫ్కి జాబ్ వచ్చిందన్న అని చెప్పిండు. 40-50 వేల మందికి జాబ్ వస్తే ఒక్కతనే ఫోన్ చేసి చెప్పిండు, మీకోసం ప్రాణాలకు తెగించి కొట్లాడాలి, కనీసం జాబ్ వచ్చిందని కూడా చెప్పరు. సరే నాకు చెప్పలేరు, అయిపోయింది అంటే మీరు కొట్లాడండి అని ఆస్మా అంటుంది, నవీన్ అంటుండు, మిగతా సింహాద్రి, మల్లికార్జున అంటారు. కొట్లాడిన వ్యక్తికి విలువనే లేదు. తల్లిదండ్రులే మా వల్ల మేము సక్సెస్ అయినామంటారు. మీ తల్లిదండ్రులు జన్మనియ్యొచ్చు, మీకు కొన్ని డబ్బులు పంపవచ్చు, కానీ ఇక్కడ గత ప్రభుత్వం నువ్వు డిఎస్సి ఎగ్జాంపుల్ 13,000 ఏజ్ నువ్వు అసెంబ్లీలో చెప్పినావని వాళ్ళు తిరగని కొండ లేదు, ఎక్కని గుట్ట లేదు, మొక్కని దేవుడు లేడు. 5,000 వేస్తా అంటే ఎంతోమంది నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళని, గోషామాల్ స్టేడియంలో ఆస్మా లాంటి వాళ్ళని, మల్లికార్జున లాంటి వాళ్ళని, సింహాద్రి లాంటి వాళ్ళని ఎంతోమందిని అర్ధరాత్రి 10 గంటల దాకా గోషామాల్ దాంట్లో వేసి కొడితే తిట్లు, అసలు తిండి లేదు, నీళ్ళు లేదు, కొట్టడాలు, ఎత్తుకపోవడాలు చేస్తే అంత కొట్లాడి ఎంత అంటే ప్రాణాలకు నన్ను కిడ్నాప్ చేసిన, అరెస్ట్ చేసిన కేసీరావు, కేటీరావు, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు. మీరు కొట్లాడాలని మనం పిలుపునిస్తే ఇట్లాంటి తమ్ముళ్ళు కొట్లాడిరు. ముందు వరుసలో ఉన్నోళ్ళు చాలామంది కొట్లాడడం వల్ల, మరి కొన్ని కారణాల వల్ల వీళ్ళకి జాబ్ రాలే. చాలామంది లైబ్రరీలో కూర్చుండి చదువుకున్న వాళ్ళకి వచ్చింది, కొద్దిమంది కొట్లాడిన వాళ్ళకి వచ్చింది, ఎక్కువ మందికి అయితే ఎన్నో ఉద్యమాలకు రానోడికి వచ్చింది. మరి వస్తే అరే మా కోసం ఇంతమంది కొట్లాడిరు, మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుదాం. వాళ్ళు మరి మా కోసం కొట్లాడిరు, కొందరు జాబులు రాలేవు. మరి పిఎంఆర్ టీవీ లాంటి ఛానల్ అయితే అన్న ఎక్కడ పోటీ చేయలే, ఎక్కడ ఏ దురుద్దేశంతో మమ్మల్ని ఎక్కడ రెచ్చగొట్టలే, కష్టకాలంలో అండగా ఉన్నాడు, మా కోసం కాలు మొక్కిండు, డప్పు కొట్టిండు, ఒక ఫోన్ కాల్ చేద్దాం. మరి పిఎంఆర్ టీవీకి జాబ్ వచ్చిన వాళ్ళకు ఒక 500,000 రూపాయలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? 500,000 ఇస్తే నేను తినను. ఇట్లనే నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, ఆస్మా లాంటి వాళ్ళు, ఇంకెవరన్నా నిరుపేదలు చదువుకునేటోళ్ళు ఉంటే మేము గతంలో కూడా 2,000, 3,000, 5,000 మాకు వీలైన కాడికి హెల్ప్ చేసినాం. అరే ఈ నిరుద్యోగులకు ఎవరైనా హెల్ప్ చేద్దామంటే ఈ జాబులు వచ్చిన వాళ్ళు ఒక 1,000 రూపాయలు, 2,000 నెల కొట్టమంటలే, 6 నెలలకు కొట్టమంటలే, సంవత్సరానికి కొట్టమంటలే, జీవితంలో ఒక్కసారి ఒక 1,000 రూపాయలు, 2,000 ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? ఇక మీరే మా మాట వినప్పుడు రేవంత్ రెడ్డి మా మాట వింటాడా? ఎమ్మెల్యేలు మా మాట వింటారా? మంత్రులు మా మాట వింటారా? దయచేసి జాబులు వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్న వాళ్ళకు ముందు వరుసలు ఉండే మా పిఎంఆర్ టీవీ ఛానల్ కావచ్చు, ఆస్మా లాంటి వాళ్ళు కావచ్చు, నవీన్ పట్నాయక్ లాంటి కావచ్చు, సింహాద్రి కావచ్చు, మల్లికార్జున కావచ్చు, కొట్లాడేటోళ్లకు మీరు సపోర్ట్ చేయాలి. మీరు చేయకుండా
మేము డబ్బులు ఎడికెళ్ళి రావాలి. ఇప్పుడు టెంట్ వేసుకోవాలంటే మళ్ళీ మేము ఇంకెక్కడన్నా పాంప్లెంట్లు వంచో క్యాటరింగ్ పోయో ఆ వచ్చిన డబ్బులతో టెంటుకు, మైకులకు, బాక్సులకు, పాంప్లెంట్లకు పెట్టాలంటే సాధ్యం కాదు. కాబట్టి మీకు జాబ్ రావడంలో మీ తల్లిదండ్రుల పాత్ర లేదు. మీ పాత్ర కూడా మీరు అనుకోవచ్చు, మేము మస్తు మెరిట్ అనుకోవచ్చు. అనుకోకండి. మీరు ఎంత మెరిట్ అయినా అక్కడ నోటిఫికేషన్ పడకుండా, ఎగ్జామ్ రాయకుండా, రద్దు కాకుండా, లీకులు కాకుండా రిజల్ట్ వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకొని శాలరీ తీసుకున్నారంటే ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళ త్యాగం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. 11,000 మందికి డిఎస్సి జాబ్ వచ్చింది. మీకు ఉండాలి కదా టీచర్లు. కొంతమంది పాపం మంచిగా తెలిసిన వాళ్ళకి సాయం చేస్తున్నట్ట. అంటే ఆ తల్లిదండ్రులకు బట్టలు కొనియడము, పేదవాళ్ళకు, అనాథలకు డబ్బులు పంచడం చేస్తున్నట్ట. మీరు వాళ్ళందరూ చేయండి, తప్పులేదు. కానీ కొట్లాడేటోళ్ళకు, ముందు ఉండేటోళ్ళకు, మీ సీనియర్లకు కానీ జూనియర్లకు కానీ మీ తోటోళ్ళకి జాబులు రాని వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు 2 లక్షల జాబులు వేస్తున్నారు. ఇంకా 1,500,000 జాబులు రావాలంటే మీరు జాబులు వచ్చిన ఈ 40,000-50,000 మంది మీకు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి. అప్పుడు అసలు వీడియోనన్నా ఇప్పుడున్న నిరుద్యోగులు కూడా ఈ వీడియోలు మీరు షేర్ చేయకుండా, లైక్ చేయకుండా, కామెంట్ పెట్టకుండా, స్టేటస్ పెట్టుకోకుండా, ఎక్కడ డిస్కస్ చేయకుండా, లక్ష్మణ్ స్కిప్ చేసుకుంటా, అసలు మీరు అది పట్టించుకోకుండా. నిన్న మా నవీన్ మంచి వీడియో చేసిండు. నేను చూసిన. ఆయన నవీన్ పట్నాయక్ ఎన్పి టాక్స్లో, అరే బెంగళూరు ఆర్సీబీ గెలిస్తే దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు అందరు బయటకు వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారట. చేసుకోండి అయ్యా, సెలబ్రేషన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ టీం గెలిస్తే మీరు అన్ని సెలబ్రేట్ చేసుకునడానికి రాస్తారు. మరి నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు కొన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. జీపీఓ గురించి కొట్లాడాలంటారు. జీపీఓ గురించి అంతమంది బయటకు రారు. ఇంకొక 10,000 పైన డిఎస్సి జాబ్స్ ఉంటాయి, వాటి కోసం బయటకు రారు. జీవో 46 మీద కనీసం భవిష్యత్తులో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, ఆకాష్ లాంటి వాళ్ళు, శంకర్ లాంటి వాళ్ళు నష్టపోయిర్రు. మా అన్నలు మరి రాఘవేందర్ లాంటి వాళ్ళు కొట్లాడి అలసిపోయిర్రు. రేపు భవిష్యత్తులో తమ్ముళ్ళకు, చెల్లెలకు ఇబ్బంది కావద్దంటే కొట్లాడదాం. మరి వాళ్ళతో పాటు వాళ్ళు నష్టపోయినా భవిష్యత్ తరాలు నష్టపోద్దని వాళ్ళు కోట్ల చుట్టూ, అన్ని రాజకీయ పార్టీల చుట్టూ ఢిల్లీకి పోయిర్రు. నవీన్ పట్నాయక్ ఢిల్లీకి పోయిండు. ఆయనకి ఏం అవసరం? అప్పుడు కూడా కాళ్ళు మొక్కి, నేను ఎట్లా మొక్కిన ఆయన భాషలో, లంబాడి భాషలో కూడా వాళ్ళకు తెలుగు రానోళ్ళకు చెప్పి ఇట్లా కన్విన్స్ చేసి, అట్లా కన్విన్స్ చేసి అందరితో కాంగ్రెస్ గెలవడంలో ఒక 10-20 నియోజకవర్గాల్లో తిరిగిండు. ఎవడన్నా వీళ్ళని పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు, ఉద్యోగాలు వచ్చినా మీరు పట్టించుకోరు. సమాజం బాగుండాలనేటోళ్ళు కూడా మీరు ఎవరికి పడితే వాడికి దాన ధర్మాలు చేయకుండా ప్రశ్నించేటోళ్ళకు, గొంతులకు, వీళ్ళకి సాయం చేయండి అండి. వీళ్ళకి సాయం చేస్తే వీళ్ళు ఇంకా మంచిగా హెల్ప్ చేస్తారు. అందుకనే నిరుద్యోగులలో మార్పు రావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలైతే అసలు మీరు ఎవరో మాకు సంబంధం లేనట్టు చూడడము, మాకు ఇప్పుడు నోటిఫికేషన్ వేయకపోతేనే బాగుండు, మేము కోచింగ్ తీసుకోవాలి, మా కోచింగ్ అయిపోయాక మీరు కొట్లాడండి అని కొందరు భావిస్తున్నట్టు నాకు చెప్తున్నారు. అంటే సీనియర్ లెటర్న పోని అనే ఫీలింగ్లో ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. కాబట్టి నిరుద్యోగులలో కొంచెం దేశభక్తి, భయము, ప్రేమ, సామాజిక దృక్పథం ఇవన్నీ ఉండాలి అని వాళ్ళు అట్లుంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మన అందరం కలిసి కొట్లాడదాం. అదేవిధంగా లక్ష్మణ్ పోరాట యోధుడు, సింగరు, రైటరు. అసలు ఈయన కూడా ఎన్నో పాటలు పాడి మన ఛానల్లో మునుగోడులో ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఆయనకు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా, ఛానల్ పేరు తెలంగాణ 56 న్యూస్. ఇంకా మా బతుకులన్నీ మీకు న్యూస్లు చేసుకుంటూనే ఉండాలి. మేము కొట్లాడినోడే కొట్లాడాలి, కూర్చున్నోడు కూర్చుండాలి, దోసుక తినాలి, జాబులు కొట్టాలి, రోడ్ల మీద ఉంటుంటే రోడ్లు కొట్టాలి. ఈ ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? కాబట్టి మీరంతా కూడా జాబులు వచ్చిన వాళ్ళు కొంత స్వార్థాన్ని విడనాడండి. మళ్ళీ లంచాలకు ఎగబడకండి. సమాజాన్ని మార్చడానికి ట్రై చేద్దాం. ఏదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా వేరే బిజినెస్ చేసుకోండి. అంతే తప్ప పేదోడికి అన్యాయం చేసి మాత్రం మీరు గిబ్జాలు కొట్టకండి అని ఈ మన జాబులు వచ్చిన నిరుద్యోగులకు చెప్తూ, మల్లికార్జున్ కష్టపడ్డాడు, సింహాద్రి కష్టపడ్డాడు. వాళ్ళకు తక్కువ మార్కులలో మన భూమేష్, సతీష్ వాళ్ళందరూ కూడా ఇంకా మనం సెలబ్రేట్ చేస్తున్నామని రాలే. అనేక మంది కొట్లాడిన వాళ్ళకు కూడా జాబులు రాని వాళ్ళు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా
ఓసీలో ఉండేటోళ్ళకి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న మహిళలు ఉన్న వాళ్ళకు కూడా పురుషులకైనా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుత్వాలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. మరి ఈడబ్ల్యూ చేసుకు ఎవరిని అనాలి ఇక్కడ? అందుకని మీరు కొట్లాడితే మన జనాభా ప్రకారం మనకు వస్తుంది. అందుకనే మీరు రావాలి, మీరు బయటకు రాకుండా. మరి నన్ను ఎంత బాధ అవుతుందంటే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పడేసి రాత్రి అంతా చూస్తే ఆ శ్రీనివాస్ యాదవ్ అన్న వచ్చిండు రాత్రి 2 గంటలకు చంద్రాయణ గుట్టకు వచ్చిండు. మరి మీరేమో నిరుద్యోగులు అరెస్టులు అయినప్పుడు ఎక్కువ మాట్లాడరు. నవీన్ పట్నాయక్, ఆస్మా, బర్రెలక్క ఇంకా కొద్దిమంది మాట్లాడిరు. 4-5 మాట్లాడితేనే మరి నేను 4-5 కోసమే కొట్లాడుతున్నానా? మీరు అరెస్టులు అయినప్పుడు మా కోసం రోడ్ల మీదకి వచ్చి స్పందించి మాట్లాడితే ఇలా కడుపు చల్లకుండా మన కోసం మాట్లాడుతురు, రావాలా చెయ్యాలని ఉంటుంది. అరెస్ట్ చేస్తే చేసిరు, మాకు సంబంధం లేదంటే ఎట్లా చేయాలనిపిస్తుందండి? శ్రీనివాస్ అనే లాంటి కూడా మాకు ఎలక్షన్ ముందు నుంచి నువ్వు కొట్లాడు కేసీఆర్కు నేను కూడా బాధితున్నే, నేను అనంతారంలో ఒక పెద్ద వెంచర్ వేస్తే దానికి అపోజిట్లో శ్మశానం కట్టిండు, దానివల్ల నాకు చాలా నష్టపోయినా, భూమి అమ్మాలంటే చాలా కష్టమవుతుందని చెప్పి ఎన్నోసార్లు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇట్లా ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ప్రతి ఒక్కడు బాధ్యత ఉండాలి. కేసీఆర్ను గద్దెదించాలంటే ఒక్కడితో కాలే, మీరు అంతా ఏకమైతే నిరుద్యోగులే నియంత్రణ గద్దెదించిర్రు. మా వంతుగా మేము ముందుకొచ్చి కొంచెం మోటివేషన్ చేసినాం, ఎడ్యుకేట్ చేసినాం, నాలెడ్జ్ ఇచ్చినాం, విషయం చెప్పినాం. అవనిగడ్డకు పోయినాం, విజయవాడ పోయినాం, నల్గొండ పోయినాం. ఎన్ని అసలు మొక్కని దేవుళ్ళాడు. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా మొక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పోయి మొక్కు తీర్చుకొని వచ్చిన. ఎవరి కోసం అండి? దేవుడికి మొక్కిన. నిరుద్యోగులు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, డిప్రెషన్లు ఉన్నారని. ఇప్పుడు అవునన్నా కాదన్నా కొంత డిప్రెషన్ల నుంచి తగ్గింది. అది మీరు నిరుద్యోగులు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక 40-50 వేల మందికి నోటిఫికేషన్ ఎవరేసినప్పటికి కూడా కొంత రిక్రూట్ అయిపోయిర్రు. మిగతా జాబులు రాని వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుందాం రా బాబు ఇంకా అని ఒక క్లారిటీ ఉంది. కానీ గత ప్రభుత్వంలో త్వరలో జాబులు వచ్చే జూన్లో, జూలైలో, ఆగస్టులో అని మనకు చాలా సార్లు ఆశలు పెడితే ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళు బంద్ చేసి వచ్చి ఇక్కడ కోచింగ్లు తీసుకొని నష్టపోయినారు. వ్యవసాయం చేసేటోళ్ళు వచ్చిర్రు, ప్రభుత్వం చిన్న జాబు నోడు బంద్ చేసి ఇక్కడ వచ్చి కోచింగ్ తీసుకున్నారు. అట్లాంటి మోసాలన్నా కొంచెం అరికట్టగలిగినాం కొంతవరకు. అంటే మీరు ప్రభుత్వాన్ని పెనం నుంచి పొయ్యి మీద అన్నారు, కానీ నేను చెప్తున్నాను మీకు కొందరు నాకు ఈరోజు మీ నిరుద్యోగ రామకృష్ణ చెప్పిండు, అన్న ధరణి కంటే భూభారతి కొంచెం మంచిగా ఉందన్న, ధరణిలో చాలా అవి ఉన్నాయి, మరి మనం ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్లనే కదా మరి ధరణి పోయి భూభారతి వచ్చింది. జీపీఓ అనేది మీతో నింపడం కోసం మనం కొట్లాడాల్సిందే. అంటే కొన్ని మంచి జరిగినా చెప్తున్నా, అట్లా అని చెప్పి నేను కాంగ్రెస్ సపోర్ట్ను కాదు. కొన్ని డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు కూడా కొంత తగ్గినాయి, నేను ఊర్లలో గమనిస్తున్నా. దానివల్ల కొంతమందిని మనం కాపాడుకోగలిగినాం. 11,000 మందికి టీచర్ జాబులు, కొద్దిమందికి నర్సు జాబులు, కొంతమంది కానిస్టేబుల్ జాబులు, కొందరికి గురుకుల జాబులు అన్నీ వచ్చినాయి. ఇంకా కూడా అట్లా అని చెప్పి 100% మంచిదంటలే. ఆస్మా లాంటి వాళ్ళు కూడా రీలిక్వేష్మెంట్ గురించి, జియో 46 గురించి, ఇప్పుడు జీపీఓ జాబ్ల గురించి, ఇంకా ఈడబ్ల్యూఎస్ గురించి ఇవి ఉన్నాయి. వీటి మీద కూడా మనం కొట్లాడాలి. ఈ ప్రభుత్వం పర్ఫెక్ట్ అని చెప్తేనే వీళ్ళకు కూడా మెడల్ వంచాలంటే అప్పుడు కేసీఆర్ మీద ఎట్లయితే కొట్లాడినామో అట్లా కొట్లాడడానికి మీరు కంకణం కట్టుకుంటే మేము 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. డబ్బున్న వాళ్ళు ₹1 సపోర్ట్ చేయండి, లేని వాళ్ళు ఉద్యమాల్లోకి రండి, లేదంటే అట్లీస్ట్ కుర్చీలో కూర్చుంటే వీడియోలన్నా షేర్ చేయండి. ఆ రకంగా మీరు నాకు మాటిస్తే నేను మీ తరఫున సీనన్న లాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొట్లాడతా. కానీ తప్పు మొత్తం రేవంత్ రెడ్డి గాను, తప్పు మొత్తం మైపాల్ యాదవ్ దాని అంటే నేనేం చేయలేను. దాన్ని కళాకారుల కోసం కూడా చాలా అన్యాయం జరుగుతుంది. అది మరొకసారి వాళ్ళు కళాకారుల పాత్ర అమోఘంగా ఉంది, అది మాట్లాడదాం. మీరు బర్త్డే సందర్భంగా నన్ను మీరు కొట్లాడాలి అన్నందుకు నేను చెప్తున్నా. ఇప్పుడు అదే అన్న నోటిఫికేషన్లు రావాలి కాబట్టి నోటిఫికేషన్లు రావడం కోసం అప్పుడు గెలుపు కోసం మనం ఎంత ప్రయత్నం చేసినామో ఇప్పుడు నోటిఫికేషన్ రావడంలో కూడా మీ పాత్ర కూడా ఉండాలనే. మీరు అడగడంలో తప్పు లేదు, నేను అడగడానికి కొన్ని కండిషన్లు పెట్టినా, నేను పెట్టిన కండిషన్లు తప్పు ఉంటే మీరు చెప్పండి, తప్పేం లేదు. మీరు సపోర్ట్ చేయండి అంటున్నా, తప్పేముంది? ఇప్పుడు నేను పోనీ మిమ్మల్ని రాజకీయంగా ఉపయోగించుకోవట్లేదు, నేను ఎమ్మెల్సీకి పోటీ చేస్తాను గ్యారంటీగా చెప్పట్లేదు, లేదా నాకు ఓట్లు వేయమనట్లేదు. మరి ఛానల్ నడవాలి, కెమెరాలు నడవాలి, లైటింగ్ బిల్లు, రెంట్లు కట్టాలి. తాపకు ఫోన్ చేసి ఈ సమస్య రా అంటారు, వస్తాం. మరి వచ్చినందుకు మరి ఎవరన్నా ఒక ₹500,000 కెమెరామ్యాన్కి ఇస్తే
మళ్ళీ కెమెరామెన్ వస్తాడు, ఎడిటింగ్ చేసిన వాళ్ళకు 1000 రూపాయలు 2000 ఇస్తే వస్తారు. ఎన్నిసార్లు పోయినా ఛాయ్ దాపరాలు. పోనీ మరి మేము అందరి లెక్క వేరే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయాలన్నా మరి? ఇక మీరు ఇయ్యరు, అమ్మ పెట్టదు అడక్క తినను అన్నట్టు మరి బ్లాక్మెయిల్ చేస్తాం. అన్న బ్లాక్మెయిల్ చేసిండు, ఆనికి ఆ ఇన్స్టిట్యూట్ని బ్లాక్మెయిల్ చేసిండు, ఈ ఇన్స్టిట్యూట్ని బ్లాక్మెయిల్ చేసిండు, నారాయణని బ్లాక్మెయిల్ చేసిండు, చైతన్యాన్ని బ్లాక్మెయిల్ చేసిండు, లేదంటే భూ సెటిల్మెంట్లు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని మళ్ళీ వీళ్ళే అంటారు. మరి మేము చేయొద్దాయే, మీరు ఎక్కడ ఇయ్యొద్దాయే, ఇట్లా నడుస్తుంది. కాబట్టి దయచేసి మేము నిజాయితీగా, ఎవరైనా నిజాయితీగా ఉండాలి అంటే, అరే అసలు ఎంత నిరుద్యోగులు 30-40 లక్షల మంది ఉన్నారు. మంచికి 10 రూపాయలు వేస్తే 3 కోట్లు అయితే ఆస్మా, 3 కోట్లు ఉంటే నా 3 కోట్లు నా అకౌంట్లో వేయమంటలే, ఏదో ఒక ప్లాన్ చేసి ఒక ట్రస్టో గిస్టో ఏదో పెట్టి దాని నుంచి మీరే సిగ్నేచర్ పెట్టి 3 కోట్లు అంటే 10 రూపాయలతోనే ఈ ప్రభుత్వాన్ని, మీ రెవెన్యూ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చుని పెట్టవచ్చు 3 కోట్ల డబ్బులు ఉంటే. నువ్వు వచ్చేదాకా మేము ఇక్కడ కదలమంటే ఇదేంద్ర బాబు అంటాడు. జీపీఓ పడుతుంది, జీవో 46 రద్దు అవుతుంది, ఆస్మాలంటలో కోట్ల నుంచి ఆర్డర్స్ వస్తాయి, డిఎల్ వస్తుంది, జేఎల్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఫైనల్గా మేము ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాం 2 లక్షల ఉద్యోగాలు అంటే, మా నిరుద్యోగులు కేవలం వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవుతుందని కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫిల్అప్ అయినాయి అనుకోండి, అందరికీ విద్య అందుతుంది, అంటే ఉచిత విద్య వచ్చేస్తుంది. అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో టీచర్లు లెక్చరర్లు నిండుగా ఉంటే ప్రైవేట్లకు పోయేటోళ్ళంతా గవర్నమెంట్కి పోతారు, అట్లా ఉచిత విద్య అవుతుంది. హాస్పిటళ్ళకు సంబంధించి అన్ని ఫిల్అప్ చేసిర్రు అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్కి అందరు పోతారు, ఉచిత వైద్యం అవుతుంది. ఉచిత విద్య అయింది, ఉచిత వైద్యం అయింది. అందుకోసం మేము ఉద్యోగాలు అడుగుతున్నాం తప్ప నువ్వు కేవలం ఉద్యోగాలు ఇస్తేనే మేము తిని పంటడానికి కాదు. పని చేయించుకో, కావాలంటే జాబ్ ఇచ్చిన తర్వాత టీచర్లతో పని చేయించుకో, లెక్చరర్లతో పని చేయించుకో, కానిస్టేబుల్లతో, ఎస్ఐలతో పని చేయించుకోండి. కానీ మిగిలిన 1,50,000 ఉద్యోగాలు వేయవలసిందిగా నా బర్త్డే సందర్భంగా మీరు అందరు వచ్చారు కాబట్టి మీ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మరి మనమే ఉచితాలు వద్దంటాం, రేపు భవిష్యత్తులో ఒక చర్చ జరగాలి, అన్ని పార్టీలతో ఒక మీటింగ్ పెట్టి మరి ఉన్న బడ్జెట్కి ఇదని రేవంత్ రెడ్డి మనకు ఓపెన్గా చెప్పిండు. అప్పుడు మనం చెప్పుదాం. మరి మనం మన తల్లిదండ్రులతోని, రైతులతోని, పెన్షన్దారులతోని వెళ్ళి మొన్న అసెంబ్లీలో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న కూడా ఒకటి మంచిగా మాట్లాడి నేను విన్నా. అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలి, అర్హులైన వారికి రైతు బంధు ఇవ్వాలి, అర్హులైన వారికి మిగతా పథకాలు చెందాలి. కానీ పెంచుకారున్నోడికి ఇస్తావే, మల్లారెడ్డికి ఇస్తావే, పాలమ్మినా పూలమ్మినా అంటాడు. వాడేమో 600 ఎకరాల యూనివర్సిటీలు వానికి రైతు బంధు ఇస్తా అంటావు, వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మకి పెన్షన్ ఇచ్చే పడుతుంది. ఇక ఇదేం కథలయ్యా ఈ గవర్నమెంట్లు, ఇవన్నీ మార్చకుండా కాదనేది నా అభిప్రాయం. కాబట్టి మనం అందరం ఆల్ పార్టీలను, బీఆర్ఎస్ని కానీ, బీజేపీని కానీ, కాంగ్రెస్ని కానీ, కమ్యూనిస్టులను కానీ, బీఎస్పీని కానీ, ఈ ఆల్ పార్టీ అధ్యక్షులను, ముఖ్య నాయకులను ఒక దగ్గర కూర్చుని పెడదాం. చల్ బడ్జెట్ ఇంత ఉంది, ఈ బడ్జెట్ని ఎట్లా చేద్దాం అడిగి చేసేస్తే అయిపోతుంది. ఈ రకంగా అన్ని పార్టీల మీద ఒత్తిడి చేయాలి అనేది నా కోరిక. ఇంతసేపు మీరు వచ్చి బర్త్డే చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్ష్మణ్ ఒక్క నిమిషం మాట్లాడతామేగా, ఒక 1 మినిట్, ఇక 1 మినిట్లో మాట్లాడు. నమస్తే అండి. ముందుగా థ్యాంక్ యూ, జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకోసం అంటే నేను తెలంగాణ ఉద్యమ కళాకారులు, పాటలు పాడుతూ మేము పాటలతోనే గోసి కొంగటేసుకొని వేసుకునే వాళ్ళం. కానీ అన్న మాత్రం నేను అప్పటి నుంచి చూస్తున్న ఏదైతే తన కోసం కాకుండా తన సమాజం కోసం మాత్రం, మన నిరుద్యోగ యువత కోసం తను ఉన్న గలాన్ని మొత్తం ఇప్పుతూ, తన కొన్ని రోజులు నేను చూశాను, తనతో తిరిగాను, జర్నీ కూడా చేశాను. కొద్ది రోజులు ఉపవాసం ఉన్న రోజులు కూడా నాతో ఉన్నాయి. అయినా కానీ తను మాత్రం తినకుండా కూడా మమ్మల్ని తినబెట్టించి, నిజంగా కొన్నిసార్లు బాధ అనిపిస్తుందా, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అయినా ఎవరికి నోరుతుని అడగలేక, డబ్బులు అడగలేక బయట పబ్లిక్ టాక్ వెళ్తే సమాజ సేవ కోసం, యువత కోసం, సమాజ మార్పు కోసం మేము బయట వెళ్ళినప్పుడు కనీసం బండిలో పెట్రోల్ లేని పరిస్థితుల్లో కొన్ని దొబ్బక తీసుకొచ్చిన ఒకరోజు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ చాలామంది తెలంగాణలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. నిజంగా ఇలాంటి పోరాడే ఛానల్కు మీరు సపోర్ట్ చేస్తే చాలా జర్నలిజం అంటే ఏంటంటే, జర్నలిజం అంటే అసలు సమస్య ఉన్న ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని వార్తగా రాయడం అది అసలు జర్నలిజం. ఏ ఛానల్ ఉన్నాయి ఇప్పుడు నేను పేరు చెప్పను, నిజం చెప్తున్నా కదా. ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడా, తన ఎంట పెడుతున్నాడు, ఎంత సిగ్గుచేటు. తను జెండా పట్టిండా, ఆ జెండా ఆవిష్కరణ చేసుడు, తన బస్సులో కూర్చున్నాడా, అది న్యూసా? అది బ్రేకింగ్ అంటే ఇంకా పైగా అది బ్రేకింగ్ న్యూసా? అందుకే ఈరోజు మేము ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము. అలాంటి వాళ్ళకి మీరు ఒక 10 రూపాయలు ఇస్తే ఏమవుతుందండి డబ్బు? మీకు నీది ఏమవుతుంది చెప్పండి? మీరు పోరాడే వాళ్ళను పోరాడనియరు. ఇట్లాంటి మా జీవితం 30 సంవత్సరాలు అయిపోయింది.
పాటలు పాడుకుంటా ఇలాంటి గోసి కొంగట వేసుకుంటా తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ ఏమొచ్చిందిరా దొర అనుకుంటా మళ్ళీ మాకు ఏం లేకపోతే ఈయన ఎంట తిరిగినాం అండ ద్వారా. మళ్ళీ తర్వాత ఛానల్ పెట్టుకున్నాం. మా మమ్మల్ని కూడా దేకేవాళ్ళు లేరు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం విలువలేదు కళాకారులకు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పిలుస్తలేదు. కానీ ఏది ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఏదైతే ఉన్నాయో మైపాలన్న కానీ కాలేజ్ టీవీ కానీ ఇలాంటి చాలా ఇంకా ఉన్నాయి. నా తెలంగాణ 56 కూడా ఈ ప్రజల కోసమే చెప్తున్నా. మిత్రులారా, ఇలాంటి వాళ్ళని మీరు కాపాడుకోవాలి. ఈరోజు ఇలాంటి ఛానల్ ఉన్నాయి కాబట్టి మీ సమస్యని దర్జాగా చూపిస్తాయి. ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని నేను పేర్లు చెప్పలేను, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒక పార్టీకి పరిమితం కాకుండా మీరు ప్రజల సమస్యలు కూడా వెతకండి. మా రాళ్ళవర్గంలో ఎంత దారుణం ఇష్యూ అంటే నిర్మల్ జిల్లా, దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. అంటే ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఒక ఎమ్మెల్యే ఒక 20 రోజుల నుంచి ఒక్కరు రావట్లేదు, కలవట్లేదు. ఒక 20 days నేను అక్కడ కవర్ అసలు నేను ఇది చేసుకుంటూ ఉన్నాను. కనీసం ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, ఒక లీడర్ సీతక్క ఇంకా పెద్ద ఏమో డ్రెస్సులు వేసుకుని చిన్న చిన్న పిల్లల్ని ఇస్తా పోతుంది. మరి అంతా ఒక 7-8 మంది దాదాపు ఊరు మంది అందరిని కొట్టితే కూడా సీతక్క కూడా అక్కడ వెళ్ళి పలకరిస్తలేరు. అంటే ఇంత దారుణమా? మీరు రాజకీయాలు ఎందుకు వస్తారమ్మా? సమాజ సేవ కోసం రండి. మీరు అసలు వీళ్ళకి లేదు సిగ్గు. ఫస్ట్ ప్రజలకు ఓటేసే వాళ్ళకి సిగ్గు లేదు. మీకన్నా ఓటేసేటప్పుడు ఒక్కసారి ఎట్లా వేస్తారు? వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లుంటారు? అర్ర చేతిలో బెల్లం పెట్టి ఆశ పెడతారు, మోసేతిని నాకు మంటూ గోస పెడతారు. రాజకీయ పార్టీ వాళ్ళు ఎలా మీకు తెలియదామా? ఎలా వాళ్ళకి తెలియదా? ఇట్లా పెడతారు. మీకు ఇస్తాం అన్ని పథకాలు మీకోసమే, మా సమాజ సేవ మీకోసమే, మేము నిలబడుతున్నది మీకోసం. పెద్ద మాటలు నరుకుతారు, మళ్ళీ నరుకుతారు. కానీ మీరు ఎందుకు మోసపోతున్నారా? మీరు ఎందుకు మోసపోతున్నారు? అర్ర చేతుల బెల్లం పెట్టి ఆశ పెడతారు, మోసేతిని నాకు మంటూ గోస పెడతారు. వీళ్ళు రాజకీయ లీడర్లు ఎందుకోసము? డిఎస్సి కావచ్చు, అదే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు. ఇక జూన్లో పడ్డాయి, ఇక జూలైలో పడ్డాయని బ్రేకింగ్ తీసుకుంటూ పోతారు. మనం ఇక్కడ ఉంటాము, అది ఇక్కడ ఉంటుంది. దీనికి దానికి ఎంత డిఫరెంట్ ఉంటుందని. అందుకే ఈరోజు నిరుద్యోగ యువత కూడా సమాజం కోసం వయసు అయిపోతున్నది. పెళ్లిలో అవ్వక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ నిరుద్యోగులను ఫస్ట్ ప్రశ్నించి బయటకు వస్తురా? వీళ్ళు కూడా సిగ్గులేదు. నిజం చెప్తున్నా కదా, ఏ పార్టీ జెండా వస్తున్నా 100% చెప్తున్నా. అందరు యూనిటీగా వెళ్ళండి అయ్యా. మనకు పార్టీలతో సంబంధం లేదు. అందరు కలిసి మీరు ఎవరైతే పోరాడతారో వాళ్ళకు కలిసి తీసుకెళ్ళండి. రాజకీయ పార్టీ దగ్గర వెళ్ళలేదు, వాళ్ళ మన కాళ్ళ దగ్గర వస్తారు. ఇది మీరు గమనించండి. మీ పార్టీకి ఆయన డబ్బులు ఇస్తాడో ఆయన ఎంట పడతారు. చీమల ర్యాలీ అయితే నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు ర్యాలీ అయితే నిరుద్యోగులు కలిసి ఒక ఉద్యమం. వీళ్ళు ఎట్లా అంటే ఇటొక నలుగురు, అటొక నలుగురు, ఇటొక నలుగురు. ఉద్యమం ఎట్లా? కెమెరా చూపిస్తే రుక్తారు. లేవయ్యా అంటే ఫెవికాల్ అతుక్కున్నట్టు మేము లేవమంటే మళ్ళీ సైలెంట్ ఉంటారు. నేను నిజం చెప్తున్నా మిత్రులారా, ఇలాంటి ప్రశ్నించే గొంతులను మనం కాపాడుకోవాలి. నేను 2001 నుంచి పాటలు పాడుకుంటూ వచ్చిన, మమ్మల్ని ఎవరు దేకలే. అది నిజం చెప్తున్నా. పాటలు పాడుకుంటే తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ఎన్నిసార్లు జైలమైనా ఏమొచ్చినా గోసి కొంగ డస్ట్బిన్ 4 రేపులు అట్లా ఉన్నది. ఏం సంపాదించాలి? ఏదో చదువుకున్న ఎంఏ బిఎడ్ చేసుకున్న కాలేజ్ లెక్చరర్ చేసుకుంటా ఈరోజు ఏదైతే ఛానల్ పెట్టుకున్నా. చెప్తున్నా, దయచేసి మిత్రులారా, ప్రశ్నించే గొంతులను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే ఇలాంటి వాళ్ళు పక్కకు జరిగితే మీకు దారుణం. మీ కుక్క కూడా దేకరు. 100% చెప్తున్నా. మీ సమస్యకు కుక్క కూడా దేకరు. 100% చెప్తున్నా. ప్రతి ఒక్కరు గమనించండి. ఇలాంటి వాళ్ళను మీరు ఆదుకోవాలి. ప్రశ్నించే వాళ్ళను మీరు సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి. నిజం చెప్తున్నా కదా, ఈయన కింద ఎందరు పని చేస్తారు మీకు తెలుసా? నేను చెప్తున్నా, ఈయనతో వర్క్ చేస్తున్నా. ఎందరు పని చేస్తారు చేస్తా. ఒక్కొక్క సాలరీ ఎంత తెలుసా? ఎట్లా అయ్యారు? ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉందా? మీరు అడగండి ఒకసారి. జాబ్ ఉంది ఆయనకు? కనీసం ఒక బయట వెళ్ళినామంటే ఒక్కొక్క ఛాయ్ తాగితే కూడా 100-200 రూపాయలు అయిపోతాయి. ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమైనా సమస్య వచ్చినప్పుడు అన్న భయపడాలన్నా మా ఊర్లో ఎట్లా జరుగుతుంది కాల్ చేస్తారు. నెలకు ₹1,00,000 అవుతున్నాయి అంటే మరి నెలకు 2 లక్షలు కట్టాలి అంటే ₹1,00,000. ఇది అది నిన్న ఫోన్ చేసి నేను చచ్చిపోతా అంటుండే. ఎందుకయ్యా అంటే నాకు రైతు బంధు రాలేదు, నేను చచ్చిపోతా, లేదంటే ఇల్లు కట్టుకున్నా చచ్చిపోతాడట. నీకు ఫోన్ చేసి అది కూడా ఆ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిన్ను పట్టుకుంటారు. నేను నాకు ఫోన్ చేస్తారా నువ్వు చచ్చిపోయేటోడు, మళ్ళీ నాకు ఫోన్ చేసుడు ఏంటంటే లేదన్నా నాకు చాలా ఇబ్బంది ఉందంటే నేను సొల్యూషన్ చెప్పిన. ఏమని మరి అయితే ఏం చెప్పిన అంటే, ఇల్లు అంటే మరి లోన్ తీసుకున్నావు కదా, ఆయనకు ఆప్షన్ ఇచ్చిన, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఇల్లు లాక్కపోతారు. అదే నువ్వు బతుకున్నప్పుడు ఇల్లు అమ్మేసినావు అనుకో, ఇలాంటి ఇల్లు బ్యాంక్ అన్నా తీసుకోమని, నువ్వన్నా మిగులుతావు కదన్నా. అవునన్నా నువ్వు చెప్పిన ఆప్షన్ బాగుంది, నువ్వు చచ్చిపోయినావని చెప్పి వాళ్ళు వదలరు. అంతే.
కానీ నువ్వు మరి అదే ఆప్షన్ బెటరా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇల్లు లాక్కునే ఆప్షన్ బెటరా, నువ్వు బతుకున్నప్పుడు నువ్వే ఇస్తే బెటర్ అంటే నేను ఇస్తేనే బెటర్ అన్నాడు. చెప్పండి, లేకపోతే మళ్ళీ 3 ఎకరాలు ఉందట, 3 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మ అన్న, తల్లిదండ్రులు ఇచ్చింది అమ్మ అంటాడు, తల్లిదండ్రులు ఇచ్చింది అమ్మ అంటావు, ఇల్లు వద్దంటావు, చచ్చిపోతుంటావు. చచ్చిపోవడేందయ్యా అంటే లాస్ట్కి అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, ఇక నేను కనీసం ఇల్లు అన్న తీసేస్తే, లేకపోతే నేను ఏమన్నా అంటే కెమెరా ఎడిటింగ్ నేర్చుకో, తమ్లైన్ నేర్చుకో, ఒక 20,000 అన్న ఎక్కడన్నా నేర్చుకో, నీకు ఎక్కడన్నా 20,000 పెట్టిస్తా, ఇన్స్టాల్మెంట్ 11,000 అంటున్నావు ఇల్లుది, కట్టుకో అన్న అంటే పని నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన కూడా నిరుద్యోగట, మీరు నిరుద్యోగులు కూడా చదువుకుంటూనే కెమెరా వర్క్ నేర్చుకోండి, కెమెరా వర్క్ డిమాండ్ ఎక్కువ ఉంది, అట్లనే ఎడిటింగ్ కూడా నేర్చుకోండి, 1 నెల రోజులలో వస్తుంది. మీరు చదువుకోండి, ప్రిపేర్ కండి, రేపు భవిష్యత్తులో ఆ పనికి అంటే ఆ జాబులు పనికి మాలిన కొడుకులు అమ్ముకున్నా, లేదంటే లీకులైనా లేట్ అయినా మీకు ఈ పని వస్తుంది కాబట్టి ఒక 20,000 వస్తాయి. లేదంటే నువ్వు మంచి స్కిల్ అయితే 40,000 ఇస్తారు, నువ్వు ఇంకా తోపు అయితే 1,00,000 కూడా ఇస్తారు, 10 లక్షలు కూడా ఇస్తారబ్బా. చోటకే నాయుడు సినిమా ఫోటోగ్రాఫర్, చోటకే నాయకుడు డిఓపి, ఆయనకి ఎన్నన్నా ఎంత ఉంటుంది, కోట్లలో ఉంటుంది, మంచి డిఓపి కోట్లలో ఉంటుంది. మీరు కెమెరామ్యాన్ కానీ ఎడిటింగ్ కానీ ఇట్లా రకాలుగా మీకు చిన్న చిత్క పనులు ఒక దగ్గర 30-40 ఉంటాయి. గవర్నమెంట్ డిపెండ్ కాకుండా అంటే పార్ట్ టైం. మళ్ళీ ఇంకోటి నేను దయచేసి నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఏదన్నా జాబ్కి ప్రిపేర్ అయితే ఒక 2 ఏళ్ళు, లాస్ట్ ఒక 3 ఏళ్ళు, ఇక అంతకంటే ఎక్కువ మీరు ప్రిపేర్ అయ్యారంటే మీ పని అయిపోయినట్టే. కావాలంటే నేను చెప్తున్నా, అనేక అవకాశాలు ఉన్నాయి. నేను మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు, ఆయన 100కు పైగా దేశాలు తిరిగిండట. చాలా దేశాలలో మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ అంటే మన కండలు కాదు, మనుషులే లేరు, అంటే జనాభా తక్కువ ఉంది. ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, చాలా యూరోప్లలో పనిచేసే వ్యక్తులు లేరు. భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వ్యవసాయం చేసుకోవడానికి కూడా వాళ్ళే డబ్బులు ఇస్తారట. మనకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఇస్తారన్నట్టు, మనం పంట పండించి అమ్ముకోవాలి. కాబట్టి మనం భవిష్యత్తులో అట్లాంటివి కూడా తిరుగుదాం. ఈ దుర్మార్గులు, ఈ ప్రభుత్వాలు మారాయి. మీరు రారు అంటే మీరు రాకపోతాడు, మారాడు. కేసీఆర్ మీద ఇంకెట్లా వచ్చిర్రో మరి, అది దేవుడు ఎట్లా తప్పించిండో. అప్పుడు బలెళ్ళిరా ఒక డిఎస్సి విషయంలో, నా మహబూబ్ నగర్ డిఎస్సి అభ్యర్థులు వర్షంలో ధర్నా, జడ్చర్లలో, నాగర్ కర్నూల్లో, కొల్లాపూర్లో, ఇంకో వికారాబాద్లో, ఆదిలాబాద్లో, నిర్మల్లో, వరంగల్లో, ఖమ్మంలో, నిజామాబాద్లో, తాండూరులో, ఇట్లా వర్షంలో జీవో 46 వాళ్ళు, డిఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వర్షంలో ఎండలో కొట్టినా తిట్టినా జేసుట్లో ఓడిపోయారు. మీరు రేవంత్ రెడ్డి కూడా మీ మాట వినాలంటే మీరందరూ కూడా బయటకు వస్తేనే పని అవుతుందని తెలియజేస్తూ, ఇప్పుడు మన లాస్ట్కి అయిపోతుంది. లక్ష్మణ్ లాంటోడికి ఇప్పుడు ఇల్లు కూడా లేదు. ఇట్లాంటి లక్ష్మణ్ లాంటోడికి ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకపోతే, ఈ ప్రభుత్వం ఉంటేంది ఊడిపోతేంది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? రామారావు పటేల్, బీజేపీ రామారావు పటేల్ అన్న, దయచేసి లక్ష్మణ్ అన్న గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గం ఇప్పుడు పేదవాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇస్తారో దాంట్లో పేద నిరుద్యోగులను చూడండి అని ఈ ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేస్తూ 5 లక్షలు ఏదో ఈ పేద నిరుద్యోగులకు ఫస్ట్ ఇచ్చి, మిగిలినాక మళ్ళీ దాంట్లో కళాకారుల నిరుద్యోగులను కూడా ఫస్ట్ ప్రాధాన్యత చూసుకోండి. తల్లిదండ్రులు లేని వాళ్ళని చూసుకోండి. తర్వాత స్టెప్ బై స్టెప్ వీళ్ళందరికీ ఇవ్వాలని సీతక్కను కానీ, రేవంత్ రెడ్డిని కానీ, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్న ఎమ్మెల్యేలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఈ మాట వినాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మీ అందరికి నేను అండగా ఉంటానని మాటిస్తున్నా. చివరిగా అన్న ఇంకో మా రిక్వెస్ట్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా కూడా ఉండడం వల్ల మా ప్రశ్నించే కళాన్ని ఇంకా బయట తీస్తున్నారు. ఇలాంటి మీరు చేయండి, వాళ్ళ తరపు నుంచి కాకుండా మా కళాకారుల తరపు. ఇంకా మీరే కొట్లాడండి నా ప్రేమతో అంటారు కానీ కొట్లాడి అలసిపోయినామయ్యా. కొత్తలు కూడా కొట్లాడాలి కదా. దయచేసి రండి అన్న, మీరు అనొచ్చు మీకు ఎక్స్పీరియన్స్ ఉందన్న, మీరు అదన్నా, మీరు ఇదన్నా అని ఫోన్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే మొదలు పెడితేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీతో పాటు పాట ఉంటుంది. మీరు ఒక్కనాడు నువ్వు తోపు మాకంటే ముందు నుంచి చేస్తున్నావు. నేను అనేది ఏంటంటే నిరుద్యోగులకు కానీ, ఇంకెవడన్నా పేదవాళ్ళకి కానీ, ఎవడన్నా నువ్వే ప్రశ్నించు కాదు, మీరు కూడా మొదలు పెట్టండి. ఇలా మొదలు పెడితే వచ్చే సంవత్సరం 1 year ఎక్స్పీరియన్స్ అవుతుంది. మొదలు పెట్టకపోతే 10 ఏళ్ళ తర్వాత కూడా జీరోనే. కాబట్టి ప్రశ్నించడం ప్రతి ఒక్కడు హక్కు. మీకు ఏది రాకపోయినా ప్రశ్నించాలని, ప్రతి ఒక్కడు ప్రశ్నించాలని కోరుకుంటూ, మౌనం అనేది అతి భయంకరమైనది. మేధావుల మౌనం రౌడీల కంటే డేంజర్, చాలా డేంజర్. కాబట్టి ఏమీ మాట్లాడని వ్యక్తి సమాజానికి చాలా డేంజర్. మీరు ఏదైనా మాట్లాడాలి,
మేమేం మాట్లాడంటే కరెక్ట్ కాదు అది. రైట్. అది ఇంగ్లీష్లో వాడు కూడా చెప్పింది శరత్ కుమార్ సార్, దిస్ మోస్ట్ డేంజరబుల్ ఇన్ సైలెంట్ ఫెయిల్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది. దట్ ఈ మధ్య ఐపీఎల్కి ఇంత అడిక్షన్ అయిపోయారేందో నాకు అర్థం కాలేదు. ఇలా అసలు ఎంత దారుణం అంటే, అయితే సినిమా పుష్ప 2కు అల్లు అర్జును, అయితే విరాట్ కోహ్లీ అభిమానించాల తప్పులేదు, కానీ రోడ్ల మీదకి వచ్చి తొక్కులాటలు గిలకు అది ఏందంతా గందరగోళాలు, అది అంత ఉన్మాదము. అసలు తల్లిదండ్రుల మీద కూడా అంత ప్రేమ ఉండదు, పుష్ప మీద విరాట్ కోహ్లీ మీద అంత ప్రేమ ఏంది నాకు అర్థం కావట్లే. అంటే ప్రభుత్వాల రాజకీయ పార్టీల ఒక రకంగా ఇది ఒక పెంపొందిస్తూనే అనిపిస్తుంది. మళ్ళీ ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తారు వాళ్ళు. ఈ యాప్ ఆడండి, ఆ యాప్ ఆడండి. వాళ్ళు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా మొత్తం అందరికీ తెలుసు. మరి మనం ఎవరు వాళ్ళకి తెలుసా? తెలియదు. మన పేరు తెలుసా, మన ఊరు తెలుసా, మన ఫిగర్ తెలుసా, మన సమస్య వాళ్ళకి తెలుసా? వాళ్ళు పట్టించుకుంటారా? ఇది మరి ఇనిషియేట్ గా సెల్ఫ్ వచ్చినప్పుడే మారుతుంది అన్న యువత కూడా. మనం చెప్పడం వల్ల కాదు, వీళ్ళకు సన్నాసులకు బుద్ధి ఉండాలి కదా. రైట్. కొంతమందికి అది అందరూ అనట్లే, కొంతమంది ఉండరు. అదే మీ ఇష్టం అండి, మారుతారా? ఇప్పుడు మేము మారమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ సినిమాలో పిచ్చి, ఆ క్రికెట్ పిచ్చి తగ్గించండి. ఒకప్పుడు మేము కూడా ఓపెనింగ్ బ్యాటింగ్ ఎక్కిన వాళ్ళమే, క్యాచ్ కోసం డై కొట్టిన వాళ్ళమే, వీపంతా ఐపీఎల్ ని బంద్ చేయాలి. ఐపీఎల్ వల్ల ప్రాంతీయతత్వం భేదం వస్తుంది. బెంగళూరు మన దేశంలో లేదా? అది మన ఆఫ్ఘనిస్తాన్. దీని వల్ల ప్రాంతీయ భేదం వస్తుంది, ప్రాంతీయం వస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్ చేస్తున్నారు, థమ్స్అప్లు ప్రమోట్ చేస్తున్నారు, పనికి మళ్ళీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి యువతకు రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా, వాళ్ళని ఏమన్నా అంటే వాడు ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ డిస్లైకులు, తిట్టుడు ఇవన్నీ పెడతారు. సో ఇదంతా కూడా యువతలో మార్పు వచ్చి మీ ఎనర్జీని అంతా ఈ తప్పు పనులు చేసే ఈ ప్రభుత్వాల మీద, ఈ రేవంత్ రెడ్డి మీద, ఈ మంత్రుల మీద కొట్లాడడానికి మీ ఎనర్జీని ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తూ, వింటే బాగుపడతారు, లేకపోతే చెప్తే వినకపోతే చెడిపోగా చూడాలంటారు. మీరు చెప్తే వినరా అనేది మరి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే ఒక 4-5 షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.